హలో అండి. ఈ వీడియోలో 'బీ యువర్ నైట్' అనే న్యూ చైనీస్ డ్రామా పార్ట్ 1 చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే ఈ సిరీస్‌లో హీరోయిన్ రాన్ తోటి తన కోవర్కర్స్ ఇద్దరు క్వియాన్ ఇంకా క్వియాంగ్ ఇలా చెప్తూ ఉంటారనమాట. యాంతో ఏం చెప్తారంటే, ఈ చెంగ్ ఎన్ని సార్లు చెప్పినా కూడా ఆ ల్యాండ్ వాళ్ళదే అన్నట్టు మాట్లాడుతుంది. మనదని చెప్పినా కూడా తను ఎంతసేపు నెగోషియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఏదో ప్రూఫ్‌లు చూయిస్తుంది. అందుకే చెప్పిన మాట వినట్లేదని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చి బంధించామన్నట్టు వాళ్ళు చెప్తారు. అలాగే యాంత్ ఇలా కూడా చెప్తారనమాట. తిను క్సియాంగ్ ఫ్యామిలీకి చెందిందే అన్నట్టు. అప్పుడు యాన్ వచ్చేసి ఇలా అంటాడు, "అనుకున్నాను. నాకేం పెద్ద సర్ప్రైజ్ కాదిది. నాకు ఆల్రెడీ తెలుసు" అన్నట్టు మాట్లాడతాడు. తను క్సియాంగ్ ఫ్యామిలీ నుండి వచ్చింది అని చెప్పేసి చెంగ్. అప్పుడే చంకి స్పృహ కూడా వస్తుందనమాట. స్పృహ రాగానే తను యాన్ చూసి, "టింగ్ డాంగ్ నువ్వా?" అని చెప్పేసి అరుస్తుంది. "కాదు నువ్వు టింగ్ డాంగ్ కాదు. తనలాగే ఉన్నావు. బట్ నువ్వు టింగ్ డాంగ్ అయితే కాదు" అన్నట్టు కూడా అంటుందనమాట. యాన్ ఇలా చెప్తాడు, "నా గురించి కాదు ఇప్పుడు మీ గురించి వర్రీ అవ్వండి. మేము మిమ్మల్ని తీసుకొచ్చేసాం" అన్నట్టు చెప్తాడు. "ఆ ల్యాండ్ గురించే మాట్లాడుకుందాం. ఎందుకు మీరింకా ఆ ల్యాండ్ మీదే అని చెప్పేసి అంటున్నారంటే, ఆఫ్‌కోర్స్ మాదే" అన్నట్టు చంగ్ అంటుంది. "మేము లాస్ట్ టైమ్ కూడా పాస్ట్‌లో ఆ ల్యాండ్‌కి ఆల్రెడీ మనీ కట్టాము" అన్నట్టు నెగోషియేషన్ కూడా చేసాము ప్రైస్‌కి అన్నట్టు చెప్తే, యాన్ అదంతా మీరే చేశారన్నట్టు క్వెషన్ చేస్తే, నేను కాదు అన్నట్టు చెప్తుంది. అంటే మీరు నెగోషియేషన్ చేయకుండా, ఏం చేయకుండా ఆ ల్యాండ్ మీదే అని చెప్పేసి ఎలా చెప్తారని చెప్పేసి తన కళ్ళ ముందే ల్యాండ్ పేపర్స్‌ని చించేస్తాడు. యాన్ ఇలా చెప్తాడనమాట, "నా బ్రదర్ వైఫ్‌వి కాబట్టి వదిలేస్తున్నాను నిన్ను" అని చెప్పేసి తన చేతిన కట్లని కట్ చేస్తాడు. తను వెంటనే చైర్ వెనక నెట్టేసి నిలబడుతుంది. మళ్ళీ తను చెంగ్ ఆ ల్యాండ్ మాది అన్నట్టు మాట్లాడుతూ ఉంటుందనమాట. "సరే నీకు అంత కోరికగా ఉందా? సరే కాయిన్ ఫ్లిప్ చేస్తాను. హెడ్ పడితే ఇది, టెయిల్ పడితే నీకు" అన్నట్టు చెప్తూ ఉంటాడు. "ఒకవేళ నువ్వు ఓడిపోతే నిన్ను సీలో పడేస్తాను నేను" అన్నట్టు, "గెలిస్తే ఆ ల్యాండ్ నీకే" అన్నట్టు చెప్తాడనమాట. చంగ్ ఓడిపోతుందనమాట. ఓడిపోయిందని చెప్పేసి తన మీదకి వెళ్తూ ఉంటాడు. తనేమో వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక్కసారి పడిపోతే వెంటనే తన చేయి పట్టుకుంటాడనమాట. ఆల్మోస్ట్ పడిపోయేప్పుడు కరెక్ట్‌గా పట్టుకుంటాడు. బట్ తను ఓడిపోయిందని చెప్పేసి చెయ్యి వదిలేస్తాడు. తను వెళ్లి వాటర్‌లో పడిపోతుంది. అప్పుడు యాన్ ఇలా చెప్తాడు, "రాన్ నేనేం చెప్పాను నీతో సీలో పడేస్తానని చెప్పాను కదా! ఈసారి ఇక్కడితో వదిలేస్తున్నాను. నెక్స్ట్ టైమ్ గనక నన్ను మీట్ అయ్యి దీని గురించి ఏమైనా డిస్కస్ చేస్తే కన్ఫర్మ్‌గా సీలో పడేస్తానన్నట్టు" తనకు వార్నింగ్ ఇస్తాడనమాట. తనకి చాలా కోపమొచ్చేసి యాన్ మీద కేస్ పెట్టేసి తనని జైలుకి పంపిస్తుంది రాన్‌ని. సో, రాన్‌కొచ్చేసి 6 మంత్స్ జైలు శిక్ష వేస్తారు. నెక్స్ట్ సీన్‌లో మనకి 1 ఇయర్ తర్వాత చూయిస్తారనమాట. సో, చెంగొచ్చేసి నార్మల్‌గా తన అసిస్టెంట్ చెంగ్‌తో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. "ఇప్పుడు తప్పదా మీరు కన్ఫర్మ్‌గా రాన్‌ని మీట్ అవ్వాల్సిందేనా? వేరే ఆప్షన్ లేదా?" అంటే, "లేదు. గ్రాండ్ మదర్ కోసం చేయాల్సిందే. మీకిష్టం లేదు కదా! మరి వెడ్డింగ్ అంటే అదంతా కాదు. గ్రాండ్ మదర్ కోసం ఈ లాస్ట్ విష్ నేను నెరవేర్చాల్సిందే." తను టింగ్ టాంగ్‌ని చూడాలనుకుంటుంది. టింగ్ టాంగ్ సేమ్ ఇంకా రాన్ ఇద్దరు ఒకేలా ఉంటారు. సో, రాన్‌ని నేను టింగ్ టాంగ్ ప్లేస్‌లో రమ్మని చెప్పాలి అన్నట్టు చెప్తూ ఉంటుందనమాట. కార్‌లో వెళ్ళేప్పుడు కూడా సో, మనుషులంతా రెడీగా ఉన్నారు కదా! నేను లోపల ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే నేను బయటకొచ్చి చెప్తాను. మనుషులందరిని ఒక్కసారిగా మనం రాన్ మీదకి పంపిద్దాం అన్నట్టు వాళ్ళందరి ముందే అనుకుంటారు. సో, ఒక పక్క వీళ్ళు రాన్ ఇంకా తన ఫ్రెండ్స్ క్వియాంగ్ ఇంకా క్వియాన్ ఉంటారు కదా! వీళ్ళు నార్మల్‌గా బార్బర్ షాప్ రన్ చేస్తూ ఉంటారనమాట. అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. క్వియాంగ్ ఏం చెప్తూ ఉంటాడంటే రాన్ తోటి, బిషప్ వచ్చేసి హౌన్స్ క్లయింట్ కదా! బట్ మన బాస్ బిషప్‌ని ఈరోజు నైట్ కలవమని చెప్పారు. ఏంటో అర్థం కావట్లేదు అన్నట్టు చెప్తే, ఇంకో పక్క ఇంకొకతను ఇలా చెప్తాడు. హౌండ్ వచ్చేసి చాలా పేరున్న వ్యక్తి కదా! అతనికి మేబీ హ్యాన్‌షాతో కూడా కనెక్షన్స్ ఉంటుంటాయి. కన్ఫర్మ్‌గా తనకు కోపమొస్తుందేమో ఈ డీల్ బాస్ మనకిచ్చినందుకు అన్నట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏదైతే అది చేద్దాంలే అన్నట్టు రాన్ చెప్తాడనమాట. అప్పుడే తిను మన చంగ్ వచ్చేసి లోపలికి ఎంటర్ అయ్యి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. గ్రాండ్ మదర్ విష్ కోసం ఇది చేయడం తప్పట్లేదు. కన్ఫర్మ్‌గా నేను వెళ్లి రాన్ అడగాలి అని చెప్పి లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళగానే రాన్ తనని చూసి, "ఏంటి మళ్ళీ వచ్చావు? లాస్ట్ టైమ్ జరిగిన దానికి సారీ చెప్పడానికొచ్చా" అని చెప్పేసి సూట్ కేస్ అక్కడ పెట్టేసి ఓపెన్ చేసి మనీ నీకోసమే అన్నట్టు చెప్తుందనమాట. ఇంట్లో క్వియాన్ ఏమో లాస్ట్ టైమ్ మీ వల్ల చాలా సఫర్ అయ్యాడు రాన్. మళ్ళీ ఎందుకొచ్చారని చెప్పేసి మీ హెయిర్ కట్ చేయాలా అన్నట్టు తన దగ్గరికి వెళ్తూ ఉంటే ఆహ్, రాన్ ఏం చేస్తాడంటే మధ్యలో బ్లేడ్ విసిరేస్తాడనమాట. వెళ్ళొద్దు అని చెప్పేసి వీళ్ళిద్దరిని బయటికి వెళ్ళమని చెప్తారు. బిజినెస్ ఫస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి వాళ్ళిద్దరిని బయటికి వెళ్ళమని చెప్పేసి ఆహ్, తినతోటి చంగ్‌తోటి ఇప్పుడే చైర్ ఫిక్స్ చేశానని చెప్పేసి చైర్‌లో కూర్చోమని చెప్తాడు తనని. రాన్ క్వెషన్ చేస్తాడు. "అసలెందుకొచ్చావని" చెప్పేసి. "నీ నుండి స్మాల్ ఫేవర్ కావాలి" అన్నట్టు చెప్పగానే బ్లేడొచ్చేసి తన నెక్ దగ్గర పెడతాడనమాట. "ఏంటది? నా నుండి ఎందుకు కావాలని" చెప్పేసి. ఎందుకంటే అది నువ్వు మాత్రమే చేయగలవని చెప్పగానే, సరే అని చెప్పేసి "ఏంటో చెప్పు" అంటాడు. తను చెప్తుందనమాట. "నువ్వు సమ్‌వన్ ఎల్స్‌గా ప్రిటెండ్ చేయాలి. అదే నాకు కావాల్సిందంటే" ఎవరిగా అంటే డింగ్ డాంగ్ అని చెప్తుంది. "అసలేమనుకుంటున్నావు నీ గురించి? నేను చేయను" అని చెప్పేసి మొహం మీద చెప్పేస్తాడనమాట. "ప్లీజ్, ప్లీజ్ చేయి" అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తుంది.
తన దగ్గరగా వచ్చి చెప్పాను కదా నేను చేయనని చెప్పేసి, అంత అవసరం నాకు లేదు అని చెప్పేసి అంటే, తనేమో కాయిన్ చూపించి, సరే ఈ కాయిన్ లాస్ట్ టైమ్ నువ్వు గేమ్ ఆడినట్టు ఈ కాయిన్‌తో ఆడదాం అని చెప్పి పైకి ఎగరేస్తే, తను ఆ కాయిన్ పట్టేసుకొని, నాకు ఆడాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో అన్నట్టు తనతో చెప్తాడు. తనకి తను తెచ్చిన డబ్బు కూడా సూట్‌కేస్ ఇచ్చేసి డోర్ దగ్గరకి తీసుకువెళ్ళిపోయి, ఇక వెళ్ళిపో అని చెప్పేసి డోర్ తీస్తాడనమాట. తను బయటికి వెళ్ళిపోయిన తర్వాత తిను కూడా ఇక షాప్ కట్టేయడానికి లాకేస్తూ ఉంటాడు. తను బయటికి వెళ్ళిపోయి తను మాట్లాడిన మనుషులందరినీ ఫైటింగ్‌కి రమ్మని చెప్తుందనమాట. అప్పుడు వెనక్కి తిరిగి చూడగానే రాన్ షాక్ అవుతాడు. ఏంటి ఇంతమందొచ్చారని చెప్పి తన ఫేస్ చూస్తే తను నవ్వుతూ ఉంటుంది. ఓహ్! ఇదంతా తిన ప్లానేనా అని చెప్పేసి రాన్ వాళ్ళందరితో ఫైట్ చేస్తాడనమాట. అందరితో ఫైట్ చేసి అందరిని కొట్టి పడేస్తాడు. ఇదంతా చూసిన చంగ్ అయితే కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది. వెంటనే చంగ్ దగ్గరకొస్తూ ఉంటే చంగ్ హడావిడిలో తన బ్యాగ్‌లో ఉన్న గన్ తీసి షూట్ చేయాలనుకుంటుంది. అది వెళ్లి వెనక ఎక్కడో తగులుతుందనమాట. రాన్ తన దగ్గరికి వెళ్ళిపోయి తన చేతిలో ఉన్న గన్ తీసి మళ్ళీ చంగ్‌కే గురిపెడతాడు. తనేమో ఇక టెన్షన్ పడుతూ ఉంటుందనమాట. "ఈ గన్‌లో ఎన్ని బుల్లెట్స్ ఉన్నాయో తెలుసా?" అంటే తెలీదు అన్నట్టు తను చెప్తుంది. "నన్ను చెప్పమంటావా? ఇప్పుడు నేను షూట్ చేస్తే నువ్వు చచ్చిపోతావు. షూట్ చేయమంటావా?" అంటే తను టెన్షన్ పడుతూ ఉంటుందనమాట. ఏడుస్తూ కూడా ఉంటుంది పాపం. ఏడ్చేస్తుందనమాట. ఇంతలో తన ఫ్రెండ్ క్వియాన్ వచ్చేసి, "నీ కోసం హౌండ్ వెయిట్ చేస్తున్నాడని చెప్పగానే ఇక అక్కడ గన్ అక్కడ పెట్టేసి, ఇక నేను వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళిపోతాడు క్వియాన్‌తో కలిసి హౌండ్‌ని మీట్ అవ్వడానికి. హౌండ్‌తో ఇలా చెప్తూ ఉంటాడనమాట. "రాన్ మీకు ఆల్రెడీ తెలుసు కదా! ఎవరైతే బిషప్‌ని క్లయింట్‌గా చేసుకుంటారో వాళ్ళే బాస్ కింద పనిచేస్తున్నట్టు. ఇంకెందుకు ఈ గొడవలంతా తెలుసుకోవడం అన్నట్టంటే, నువ్వు ఎలాగోలాగా బ్యాక్ బిచ్చింగ్ చేసి బాస్‌తో మాట్లాడి సంథింగ్ ఏదో చేసి నా క్లయింట్స్‌ని నీ క్లయింట్స్‌గా మార్చుకున్నావు కదా! నువ్వే ఏదో తప్పు చేస్తున్నావు. బ్యాక్ సైడ్ నుండి నేను నిన్ను నమ్మడానికి లేదు. ఏమో రేపు మిస్టర్ హాన్ కూడా నీ క్లయింట్ అయిపోతాడేమో నాకది నచ్చట్లేదు" అని చెప్పేసి అతని మీద అటాక్ చేయాలని చెప్పేసి అనుకుంటాడు. వాళ్ళ గ్యాంగ్ అతని మీద అటాక్ చేసి అందరూ ఫెయిల్ అవుతారనమాట. మన రాన్ వచ్చేసి అందరిని ఫైట్ చేసేస్తాడు. సో, అతనేం చేస్తాడంటే హౌండ్ గన్ పెట్టేస్తాడు. కాల్ చేద్దామని చెప్పేసి రాన్‌ని. అలా షూట్ చేద్దామన్న సమయానికి కరెక్ట్‌గా ఒక కారొచ్చేసి అతన్ని గుద్దేస్తుంది. అతన్ని గుద్దేసిన తర్వాత రాన్ ఎవరా అని చెప్పి చూస్తే కార్‌లో నుండి అప్పుడే మన చంగ్ దిగుతుందనమాట. దిగేసి ఇలా చెప్తుంది. "నాకు వేరే ఆప్షన్ లేదు. ఎలా అయినా సరే నువ్వు టింగ్ డాంగ్‌డా టింగ్ డాంగ్‌గా రావాల్సిందే. ప్లీజ్, ప్లీజ్ అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటుంది. అలాగే ఇది మా గ్రాండ్ మదర్ లాస్ట్ విష్. సో, నాకు వేరే ఆప్షన్ లేదు. ప్లీజ్ అర్థం చేసుకో అన్నట్టు కూడా చెప్తూ ఉంటుందనమాట. అలాగే గుద్దేసిన అతన్ని హాస్పిటల్‌కి కూడా తీసుకెళ్దామని చెప్పేసి అంటుంది. తన తోటి రానేమో "నువ్వే గుద్దేసి నువ్వే హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలనుకుంటున్నావా? సరే నాకైతే వేరే వాళ్ళ ప్లేస్‌లో ప్రిటెండ్ చేయాలని లేదు. నేను ఒప్పుకోవట్లేదు" అన్నట్టు తను వెళ్ళిపోతూ ఉంటాడు. మళ్ళీ ఆపేసి చంగిల మాట్లాడుతూ ఉంటుంది. "ప్లీజ్ ఒప్పుకో నాకు వేరే ఆప్షన్ లేదు. కావాలంటే నీకెంత కావాలంటే అంత మనీ ఇస్తాను. నాకు అర్థమవుతుంది నువ్వు వేరే ప్లేస్‌లో అలా ప్రిటెండ్ చేయడం నీకు నచ్చకపోవచ్చు. బట్ ప్లీజ్ నన్ను కూడా అర్థం చేసుకో" అన్నట్టు తను రిక్వెస్ట్ చేస్తుందనమాట. "డబ్బిస్తా అంటున్నా కదా!" అని చెప్పేసి. అప్పుడే అక్కడ సడెన్‌గా ఏదో సౌండొస్తే వెంటనే తను ఇంకా ఆహ్, రాన్ ఏం చేస్తాడంటే చంగ్‌ని పట్టుకొని అక్కడ పక్కనే బాక్స్ పక్కన దాక్కుంటాడనమాట. అక్కడ కూర్చున్నాక కూడా "నీకు ఇంట్రెస్ట్ లేదా నిజంగానే ప్రిటెండ్ చేయడం అంటే?" "లేదు" అన్నట్టు చెప్పేస్తాడు. "ఒకవేళ ఇప్పుడు నేను బయటికి వెళ్ళిపోతే నన్ను చంపేస్తారు కదా! నీతో వెనక్కి వెళ్ళకపోవడం కన్నా చచ్చిపోవడమే బెస్ట్" అని చెప్పేసి తను వెంటనే పైకి లేస్తుంది. పైకి లేసిన వెంటనే తినేదో చేసి తనని స్పృహ లేకుండా చేస్తాడనమాట. అక్కడ కూర్చోబెట్టేసి మళ్ళీ వెంటనే తన మీద ఏదో ఏస్తూ ఉంటాడు కనిపించకుండా. ఇంతలో అక్కడ వచ్చిన వాళ్ళు వీళ్ళు లేయడం చూసి వెంటనే అక్కడికొచ్చేసి గన్ పెడతాడనమాట రాన్ బ్యాక్. "ఎవరు నువ్వు మర్యాదగా పైకి లే" అని చెప్పేసి రాన్‌ని పైకి లేమని చెప్తారు. వెనక్కి తిరిగి చూడగానే ఎవరో ఒక అతను ఉంటాడనమాట. బిషప్ కూడా అక్కడొచ్చుంటాడు. బిషప్ వచ్చేసి ఇతన్ని చూసి రాన్‌ని చూసి "మిస్టర్ హాన్‌షాన్ మీరా?" అన్నట్టు అంటారు. రాన్‌కేం అర్థం కాదు. నేను మిస్టర్ హాన్‌షాన్ ఏంటి? ఏంటి ఇతను ఇలా మాట్లాడుతున్నాడని చెప్పేసి. ఇదే మంచి ఛాన్స్ తప్పించుకోవడానికని చెప్పేసి బిషప్ ఏమో తన మనిషిని వెనక్కొచ్చేయమని చెప్తాడనమాట. మిస్టర్ హాన్‌షాన్ మీద గన్ పెడతాను అని చెప్పేసి. సారీ మా వాళ్ళకి తెలియక పెట్టారు అన్నట్టు చెప్తే, సరే మీరు వెళ్ళిపోండి అన్నట్టు వెళ్ళిపోమని చెప్తారు బిషప్‌ని ఇంకా తనని. రాన్‌కేం అర్థం కాదు. నేనెందుకు అవుతాను మిస్టర్ హాన్షన్ నన్నెందుకు ఇలా పిలుస్తున్నారని చెప్పేసి. సో, బిషప్ ఇంకా తన అసిస్టెంట్ కార్‌లో కూర్చున్న తర్వాత మరి డీల్ గురించి ఏం చేయమంటున్నారంటే, మిస్టర్ హాన్షన్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు కాబట్టి ఈ డీల్ మనకొద్దు క్యాన్సిల్ చేసేయి అన్నట్టు బిషప్ చెప్తాడు. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.